హాయ్, దిస్ ఈజ్ ప్రవీణ్ కుమార్. మీరు చూస్తుంది ఎంటీవీ. నిన్న రవితేజ సినిమా మిస్టర్ బచ్చన్, ఆ సినిమా ఎలా ఉంది, ఎట్లా ఉందో మా ఫ్రెండ్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సురేష్, హాయ్ అన్న. హాయ్. నిన్న సినిమాకి పోయినావా? మరి ఎట్లుంది సినిమా, ఎట్లా ఉంది మహేష్ సురేష్? సినిమాకి వచ్చేసి అన్న ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఒక ఫ్లాట్ మీద వెళ్తుంది. స్టార్టింగ్ కూడా మన రవితేజ ఎంట్రీ కానీ రవితేజ పర్ఫార్మెన్స్ కానీ బాగానే ఉంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ లేదనిపించింది సినిమాలో. స్టోరీ బాగానే ఉందంట కదా. స్టోరీ అసలు సినిమాకి మైనసే స్టోరీ అన్న. స్టోరీ కరెక్ట్ లేదు, రైటింగ్ బాగా రాసుకోలేడు, స్క్రీన్ ప్లే కూడా వర్కౌట్ కాలేదు. నేనేమంటున్నా అంటే ఫస్ట్ హాఫ్ చూడగానే మనకు ఒపీనియన్ వస్తుంది, అరే ఇక్కడ నుంచి సినిమా ఇంకా ఏదైనా కొత్తగా చూపిస్తాడా, ఇక్కడ నుంచి ఫ్లాట్ మారుతుంది, ఏదో ఉంది అని అనిపిస్తుంది. కాకపోతే నువ్వు సెకండ్ హాఫ్ ఎట్లా స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మొదలుకుంటే నీకు ఫైనల్ వరకు కూడా అదే ఇంట్లో అదే ఒక ఐటీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ అంతా బాగా లాగిండు. అవసరం లేని కామెడీ కూడా మనకు సెకండ్ హాఫ్లో కనిపిస్తుంది అన్న. ఇది అవసరం లేదు అన్న టైమింగ్ కూడా ఓవర్ ఏమంటారు, మన అవుట్డేటెడ్ స్టోరీ అనుకోవచ్చు. ఇది ఇప్పుడు వచ్చిన సినిమాలలో ఈ అన్నిటి సినిమా కన్నా మిస్టర్ బచ్చనే బాగుందని చెప్పి అంటారు. మరి నువ్వేం అసలు బాగాలేదంటున్నావు? కరెక్టే. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు మనకు 3 సినిమాలు రిలీజ్ అయినాయి ఈ రోజు. అవును. నేను ఒకటి ప్రీమియర్ మన ఏంది మిస్టర్ బచ్చన్ ప్రీమియర్ వేసిండు. ఈ రోజు మనకు ఏంది మన ఇస్మార్ట్ శంకర్ వచ్చిండు, తంగలన్ వచ్చింది. అవును. సో తంగలన్ గురించి పక్కకు పెడితే మనకి ఇస్మార్ట్ శంకర్ అండ్ మిస్టర్ బచ్చన్ అనే సినిమాలు మనకు తెలుగు. అవును. ఈ రెండింటికి కంపేర్ చేసుకుంటే మిస్టర్ బచ్చన్ కొంచెం బాగుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇద్దరు గురు శిష్యులు, హరీష్ శంకర్ ఆయననే మన పూరి జగన్నాథ్కి శిష్యుడే కదా. సో వాళ్ళిద్దరు వచ్చిర్రు. కాకపోతే వీళ్ళ మైనస్ ఏంది అంటే అప్పుడు మనకు చూపించిన స్టోరీస్ మళ్ళీ వీటిని పట్టుకొచ్చి చూపిస్తారు. అంటే ఇప్పుడు కొంచెం జనరేషన్ మారింది, మన సినిమా లవర్స్ కూడా కొత్త కొత్త కోరుకుంటారు, ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అని. ఓకే. సో నా ఒపీనియన్ వచ్చేసి మిస్టర్ బచ్చన్ బాగానే, అంటే కంపేరింగ్ టు మన ఏమంటారు డబుల్ స్మార్ట్ కంటే మిస్టర్ బచ్చన్ ఈజ్ ద బెస్ట్ అనిపిస్తుంది. డబుల్ స్మార్ట్ బాగాలేదు అయితే. డబుల్ స్మార్ట్ పూరి చేంజ్ కావాలన్నా, అంటే అతని రైటింగ్ చేంజ్ కావాలి. రొటీన్ సినిమాలు రొటీన్ ఫైట్లేనా? ఒక ఏముంటుంది పూరి ఇప్పుడు మామూలుగా ఈ చూడక ముందు కూడా పూరి సినిమాలు అంటే ఎలా ఉంటాయంటే ఏమంటారు, ఒక బీచ్ల సాంగ్, ఓ అమ్మ సెంటిమెంటు, 4 ఫైట్లు, 6 పాటలు, 4 ఫైట్లు అంతే, 4 పాటలు. అంటే పూరి అనే మార్క్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మన బిజినెస్ మ్యాన్ మూవీ ఉందన్న. అవును. ఒక రేంజ్ ఉంటుంది. అవును. పాటలకు కానీ కామెడీకి కానీ స్క్రీన్ ప్లే కానీ మస్తు ఉంటుంది. కానీ దాన్ని క్యాచ్ చేయలేకపోతుండు. అప్పుడు తీసిన పూరి వేరు, ఇప్పుడు చూస్తున్న పూరి వేరు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ హాఫ్ మొత్తము ఫుల్ కామెడీ ఉంది, ఒకే దగ్గర, అంటే కామెడీ బాగుంటుంది. అక్కడికి వచ్చే వరకల్లా మొత్తం అంతా ఒకే ఇంట్లో ఉంటే అసలు ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు, అదే ఇంట్లో ఉంటారు. రైట్. ఒక లాజిక్ మర్చిపోయినామన్నా. ఇప్పుడు అది సినిమా అయ్యేది 80s లో, హరీష్ శంకర్ ఒక సాంగ్ ఉంటుంది రొమాంటిక్ సాంగ్, అది బ్యాంకాక్ వెళ్ళిపోతాడు. అది ఎట్లుంటుంది తెలుసా, మళ్ళీ ఈ జనరేషన్లో ఎట్లుందో సాంగ్, అప్పుడు 80s లో నడిచే స్టోరీకి ఈ జనరేషన్లో నడిచే సాంగ్కి అసలు ఎలా లాజిక్ కలిపిండో మరి ఆయనకే తెలిసి. ఓకే, అప్పుడున్న ఆయన హెయిర్ స్టైల్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఈ సినిమాలు చూపించిండు. అంటే ఇప్పుడు సాంగ్ కూడా ఆ సినిమా లాగానే ఉందంటావా? అయితే అట్లా కాదన్నా, ఇప్పుడు 80s లో తీసిరు, స్టోరీ అనేది 80s లో సినిమా అది. ఓకే. సో కట్ చేసే సాంగ్ కూడా 80s లో ఉన్నట్టు లొకేషన్స్ కానీ, ఇప్పుడు నార్మల్గా డ్రీమింగ్ కానీ మనం ఇప్పుడు ఊహించుకొని సాంగ్ ఉంటుంది చూసినాం అన్న, ఏదన్నా రొమాంటిక్ సాంగ్, అది ఈ జనరేషన్ ఉన్నట్టుంది. జనరేషన్ చేంజ్ అయింది కదా, అందుకోసం పెట్టినట్టు. ఇంకోటి ఏమంటారు, సెకండ్ హాఫ్ లో కూడా ఒక క్యామియో బాగుంది, అది రివీల్ చేయొద్దు మనము, బట్ బాగుంది. అవుట్డేటెడ్ స్టోరీ విత్ మా పవర్ఫుల్ క్యారెక్టర్ అనుకోవచ్చు. ఫైట్ ఎట్లుండే దాంట్లో, ఫైట్ ఇచ్చి రవితేజకి 100కి 100% ఇచ్చిండు. సినిమాలో న్యాయం చేసిందంటే రవితేజ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్. అవును, చాలా చాలా బాగుంటుంది అన్న. అంటే మనం ఇంతకు ముందు చూసిన మిక్కీ జే వేరు, ఇప్పుడు ఈ సినిమాకు ఉన్నది వేరు. మనం సీతమ్మవాకిళ్ళ సినిమాలు వచ్చి చూసినాం, దానిలో మిక్కీ జే మేయర్. అవును. దాంతో కంపేర్ చేసుకుంటే బ్రహ్మోత్సవం కానీ అవన్నీ అంటే ఫ్యామిలీ మూవీస్ తోటి వచ్చి, ఫ్యామిలీ మూవీస్ కి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ కి ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కంప్లీట్లీ చేంజ్, మొత్తం మాస్
రవితేజకి ఎలాంటి సాంగ్స్ కావాలో అలాంటి సాంగ్స్ ఇచ్చిండు. కరెక్ట్ 100కి 100% ఇచ్చిండు. సాంగ్స్ లో హిట్ అయింది అయితే. సాంగ్స్ హిట్. రవితేజ పర్ఫార్మెన్స్ నాకు లిటరల్ గా నాకేమనిపించింది అంటే పాత రవితేజని చూసినట్టు అనిపించింది ఎనర్జీకి. దీంట్లో కృష్ణ సినిమా కూడా లైట్ గా అక్కడక్కడ గుర్తు చేసినట్టుందా మనకి? అంటే మనము ఎట్లా అంటే ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ డైలాగ్స్ కానీ హిందీ ఇప్పుడు మొత్తం కంప్లీట్లీ మూవీలో ఏమంటారు మన అమితాబ్ ఎలా అయితే చూసాం మనం ఎంగేజ్ లో సేమ్ అలానే పెట్టిండు. సేమ్ అట్లానే అనిపిస్తుంది. అమితాబ్ చూస్తున్నామా లేకపోతే రవితేజనే చూస్తాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. జగపతి బాబు మామూలుగా సినిమాలలో ఫుల్ విలన్, కంప్లీట్ గా విలన్ కనిపిస్తాడు. దీంట్లో కూడా విలన్ లాగానే ఉంటాడు, కానీ కంప్లీట్ గా అసలు కమెడియన్ కన్నా ఘోరంగా అయిపోయిందా కదా? నేనేమంటున్నానా, నీకు ఫస్ట్ హాఫ్ మంచి రన్ అవుతుంది, సెకండ్ హాఫ్ లో కూడా ఏదో ఉంది అనుకుంటా ఆడియన్స్, అరే బాగుంది ఓకే మంచి టైమింగ్, కామెడీ టైమింగ్ కూడా ఫస్ట్ హాఫ్ లో కూడా కరెక్ట్ టైంకి వస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే నుంచి ఆ ఇంట్లో పోతాడు అంటే ఆ ఇంట్లోనే ఉంటాడు మొత్తం. ప్రీ క్లైమాక్స్ లో ఆ క్యామియో ఏదైతుందో అది కూడా కరెక్ట్ టైమింగ్ లో పెట్టిండు. ఏమంటారు అవసరం లేని క్యామియో కూడా అనుకోవచ్చు, అదే అవసరం లేదు అసలు. దాదాపు ఈ సెకండ్ హాఫ్ లో మామూలుగా రైడ్లోకి వెళ్తే ఒక్క రోజు మా అంటే 2 రోజులు, కానీ దీంట్లో రోజులు తడబడి లోపలనే ఉంటారంట కదా, రైడ్లు అయితేనే ఉంటాయంట కదా. అదే సినిమా అన్న, మనకి ఇప్పుడు రియల్ లైఫ్ లో జరిగింది సినిమాలలో చూపిస్తేనే మనం క్యాప్చర్ అవుతాం. కానీ అది కూడా అది నేను ఏమంటాను ఓవర్ డేటెడ్ అనుకో, రాసుకోలేడు. ఐ మీన్ ఇది కూడా నాకు తెలిసి ఇది రీమేక్ సినిమానే, బట్ కరెక్ట్ కన్వే చేయలేకపోయింది అంతే. భాగ్యశ్రీ క్యారెక్టర్ ఎలా ఉంది? హీరోయిన్ బాగానే వేసిందన్న, బాగానే ఉంది. తన హీరోయిన్లో ఏముంటుంది మన తెలుగు సినిమాలలో కానీ మనకి హీరోయిన్లు ఎప్పుడు వస్తారన్న సాంగ్స్ ముందు, సినిమా స్టోరీ ఫ్లాట్ చేంజ్ అవుతుంది అనేటప్పుడు సడన్ గా వచ్చేస్తారు, ఫ్లాట్ చేంజ్ చేస్తారు. ఒక్కొక్కసారి సినిమాలు మన తెలుగు సినిమాలలో మైనస్ కూడా అలా అవుతారు. అట్లా ఇంకేమేమి నచ్చింది దీంట్లో? ఇంకేమేమి బాగుంది అంటే నీకున్న రివ్యూ, అంటే నీకున్న అనాలిసిస్ ప్రకారము ఇంకేముంది దీంట్లో? మైనస్లు ఏముంది? ఎందుకు ఫ్లాప్ అయింది మెయిన్ గా అసలు? ఇస్మార్ట్ శంకర్ ఇప్పుడు ఇది ఫ్లాప్ కావడం వల్ల ఇస్మార్ట్ శంకర్ హిట్ అయిందని చెప్పి పబ్లిక్ టాక్. అంటే ఇప్పుడు చూసే వాళ్ళు కూడా ఎట్లా చూస్తారంట, చూసే వాళ్ళు కూడా ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అనే సినిమా 80s లో జరిగేది, దాంట్లో మార్క్స్ ఏమి ఉండవు, ఒక 2 ఫైట్ సీన్లు ఉంటాయి, నార్మల్ గా స్టోరీ ఓరియంటెడ్ అనుకుంటాం కానీ స్టోరీ ఉండదు. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్కి వచ్చేసి పూరి జగన్నాథ్ డైలాగులు బీభత్సంగా ఉంటాయి, డైరెక్ట్ ముఖం మీదే ఉంటాయి డైలాగ్, ఫేస్ టు ఫేస్ ఉంటాయి. మళ్ళీ మన హైదరాబాద్ గల్లీలలో జరిగే సినిమా, పక్కా తెలంగాణ స్లాంగ్. ఇంకోటి ఏంటి అంటే దీనికి ఏమంటారు మన డబ్ల్యూ స్మార్ట్ కి ప్లస్ పాయింట్ ఏంది అంటే దానికి, అంటే ఫస్ట్ పార్ట్ బాగుంది కాబట్టి సెకండ్ పార్ట్ అలానే ఇది సినిమా ఇట్లా ఉంటది అనే మైండ్ ఫిక్స్ అయ్యి వెళ్ళిపోతారు. మైనస్ వచ్చేసి మనకి ఇస్మార్ట్ శంకర్ కి కూడా మైనస్ వచ్చేసాను, మ్యూజిక్ డైరెక్టర్ బాగా ఇచ్చింది కదా సాంగ్స్, గట్టిగా ఇచ్చేసిండు. నో వర్కౌట్ కాలే, స్క్రీన్ మీద వర్కౌట్ కాలే. స్టెప్ అమార్ ఉంటది, అది సూపర్ డాన్స్, అది చాలా బాగుంటది. నేనేమంటున్నానా, మనీష్ శర్మకు పెట్టింది పేరు అంటే బీజిఎం కి బ్యాక్గ్రౌండ్ స్కోర్. అవునవును, బీజిఎం అదే మైనస్ అయింది సినిమా. స్మార్ట్ శంకర్ లో స్లో మోషన్ లో నీకు ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కి ప్లస్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్, కాకపోతే మనీష్ శర్మ మార్క్ కి రీచ్ అంత లేదు. అంటే ఇప్పుడు ఇదే మ్యూజిక్, ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కి ఇదే మ్యూజిక్ మిక్కీ జయమేర్, ఇప్పుడు మనము పేరు చూడకుండా ఈ మిక్కీ జయమేర్ సాంగ్స్ అయినా అనిపిస్తుంది, అలా ఇచ్చిండు. బాగున్నాయి, పర్లేదు, బాగానే ఉన్నాయి కదా సాంగ్స్ అయితే. బాగున్నాయినా మిస్టర్ బచ్చన్ సాంగ్స్ పరంగా కానీ. రవితేజ అయితే 100% ఇచ్చిండు నాకు తెలిసిన ఇక్కడికి, నా అనాలిసిస్ ప్రకారం 100%. నల్ల చీర తెల్లంచు నల్ల చీర సాంగ్ ఉంటది, క్లైమాక్స్ లో దగ్గరికి వెనక ఏం చేసిండనా, బాగుంటది కదా అది, బాగా కంపోజ్ చేసిర్రు. నాకైతే ఈ అన్ని సాంగ్స్ లాగా ఒక్క సాంగే మంచిగా అనిపించింది, నల్ల చీర తెల్లంచు నల్ల చీర అనేది. ఇది రెప్పల్ చప్పుల డప్పులు అది ఉంటే చూసినా, టింపుల్లా రెంపుల్లా డంపుల్ అనేది ఉంటే సాంగ్, ఇది మా సాంగ్ ఉంటుంది చూడ, బీట్ వచ్చి ఆగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఏది స్క్రీన్ మొత్తం ఉంటది కదా, దాంట్లో మనకి ఓన్లీ హీరో హీరోయిన్ ఎక్కడైతే మధ్యలో ఉంటారో అక్కడ మాత్రం ఫుల్ లైటింగ్ కనిపిస్తుంది, మిగతా మొత్తం మాస్క్ వేసినట్టుగా ఉంది. అబ్జర్వ్ చేసిరా మీరు దాన్ని సురేష్? చేసిన అన్న
చేసిన మొత్తం మొత్తం సైడ్కి మొత్తం ఏమో చీకటి ఉంటుంది. ఎక్కడైతే ఉంటారో ఆ పార్ట్ మాత్రమే మంచిగా కనిపిస్తుంది. అదొకటి మైనస్ పాయింట్ అనుకుంటా. అంతే అంతే ఇటు అబ్జర్వేషన్ అంతే కొంచెం ఎడిటింగ్ కూడా మిస్ అయిందన్న అక్కడక్కడ మిస్టర్ బచ్చన్ది ఎడిటింగ్ కూడా పోయింది. నీకు అంటే మనకు స్టోరీ ఎట్లా అంటే అరే ఇంకేమైనా ఉంటదేమో, అరే జవేద్ బాబు క్యారెక్టర్ అంటే మనకి ఎట్లా అనుకుంటాం, అరే ఈజ్ అ పవర్ఫుల్ ఇంట్లోకి వెళ్ళి బయట పోతాడు, మళ్ళా వస్తాడు ఏందో అన్న. సెకండ్ హాఫ్ అంతా గ్యామ్లింగ్ అయిపోయింది. అంటే ఇంకోటి మళ్ళా ఇదంతా అయిపోతుంది, మళ్ళీ లాస్ట్ లో ఫైట్ సీన్ కూడా అనవసరంగా అనిపిస్తుంది. ఊరు దాటిన తర్వాత మళ్ళీ ఊరు దాటేటప్పుడు వాడి మీద అటాకింగ్, ఇంట్లోకి వెళ్ళి పోయేటప్పుడేమో హ్యాపీగా వెళ్ళిపోతారు, పంపించే సైన్ చేస్తాడు, పంపిస్తాడు. ఊరు బయటికి పోయిన తర్వాత అటాక్ చేస్తాడు. మళ్ళీ ట్విస్ట్ ఏంటంటే కంటైనర్ మారుస్తారు చూసినావా? అవునవును, అది సిల్లీ అన్న. అంటే ఇప్పుడు వచ్చిన సినిమాలలో అయితే సిల్లీ అది. అయితే ఇప్పుడు ఓవరాల్ గా మనం చూసేది కూడా ఒకే దగ్గర రొటీన్ లాగ్ ఎక్కువైపోయింది, ఏంద్రా ఇంకా సినిమా అయిపోతుందా అని అనిపించిందా? నీకేమన్నా లాగ్ ఎక్కువ అనిపించిందా? లాగ్ ఉందన్న. స్టోరీ మైనస్ మిస్టర్ బచ్చన్ కి. చూడొచ్చు మాస్ మహారాజా ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్, మిగతా వాళ్ళకైతే టిఫిన్లు కూడా దొరకాయి. ఫుల్ మీల్స్ టిఫిన్లు కూడా దొరకవు. టిఫిన్లు కాదు నీకు, టిఫిన్లు కాదు కదా, స్నాక్స్ బీక్స్ ఏం దొరకవు. ఫ్యాన్స్ కి మాత్రం బిర్యానీ. మిస్టర్ అన్న స్మార్ట్ శంకర్ చూసినావు అన్న నువ్వు? స్మార్ట్ శంకర్ చూసిన, మధ్యాహ్నం పైన పబ్లిక్ రివ్యూలు తీసుకున్నాం ఆడ. దాదాపు ఒక 30 మంది ఈజీ తీసుకున్నాము. దాంట్లో 20-25 మంది సినిమా బాగుంది, సూపర్ హిట్, బంపర్ హిట్ అన్నది. ఇక కొంతమంది వచ్చేసి ఉంటారు కదా, కొంతమంది ఉంటారన్న. కొంతమంది ఏమో అంటే ఇక కొంతమంది ఎట్లుంటారు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలని చూస్తారు. ఇంకొంతమంది బాగుంది కానీ బాలే అంటారు. బాగున్న దానికన్నా బాలేదంటేనే ఫేమ్ ఎక్కువ వస్తుంది కదా వాళ్ళకి. అదే అంటున్నా. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కూడా వన్ టైం వాచబుల్, చూడొచ్చు. ఆ సాంగ్స్ కానీ మరీ అంత బాగుందని కూడా చెప్పలేం, మరీ అంత బాలేదని కూడా చెప్పలేం. కాకపోతే పాత సినిమాలని ఈ సినిమా గుర్తు తెచ్చింది మనకు అన్నిటికీ. అంతే ఆ సాంగ్స్ కానీ మిస్టర్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ వస్తూనే ఉంటాయి సాంగ్స్, వస్తూనే ఉంటాయి. మస్తు అనిపిస్తుంది. ఏమంటారు, ఫస్ట్ హాఫ్ మొత్తం మస్తు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి అవే పాటలు విందామన్నా, అవే చూద్దామన్నా ఏదో అనిపిస్తుంది తెలుసా. అరే ఇంకా ఎందుకు ఇవి స్టోరీలకి వెళ్ళావు, లోపలికి వెళ్ళావు, ఇంకే ఇంతేనా అని అనిపిస్తుంది. అరే ఇది ఇంతేనా అని. ఓకే సురేష్, మీ రివ్యూ చాలా బాగుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో కొత్త సినిమాతో మళ్ళీ మేము ముందుకు వద్దాం. ఇంతవరకు బాయ్.